ఎవరు మన మాటలు వినడానికి రెడీగా ఉన్నారు అనేది మనకి ఇప్పటికీ అనుభవంలో తెలుసు. మన మాటలు వినడానికి పెద్దవారి కంటే విద్యార్థులు, పిల్లలు, యూత్ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. విద్యాలయాలకు వెళ్ళడానికి మనకి ఎటువంటి అడ్డంకి లేదు. క్లాస్ రూమ్లో టీచర్ ఫైనల్. ఎటువంటి తప్పుడు విద్యా విధానాన్ని ఢిల్లీ నుంచి కిందకి నెట్టినా వాళ్ళు ఏమీ చేయలేరు. మన అనుభవం అది. విద్యార్థుల దగ్గరికి వెళ్ళగలం, వాళ్ళని ఒప్పించగలం, నచ్చజెప్పగలం. మనం తయారయ్యేది అట్లా. ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడానికి మనందరి బాధ్యత. నా పిల్లలకి మనం నేర్పించగలిగితే ఇప్పుడిప్పుడే ఓటర్ల కింద వాళ్ళు మారుతున్నారు. 10 ఏళ్ళకి వాళ్ళు పెద్దల కింద మారుతారు. పెద్దలు ఇప్పుడు మార్చలేకున్నాం, రేపు మనం ఇప్పుడు మార్చే వాళ్ళే పెద్దల కింద మారుతారు. అవకాశాన్ని మనం వాడుకుందాం అనేది నేను మీకు మనవి చేస్తున్నా. మనందరికీ ఉన్న అనుభవం, కామన్ అనుభవం ఏంటంటే పెద్దలకు చెప్తే కష్టం వినడం, పిల్లలు వింటారు. ఒక కూల్ డ్రింక్ గురించి నువ్వు చెప్తే పిల్లల్ని 5 నిమిషాల్లో 1000 మంది పిల్లల్ని కూడా నేను కూల్ డ్రింక్ తాగను నొప్పించగలము. ఆ 1000 మంది పిల్లలకి అమ్మ నాన్నలు 2000 మంది, అందులో ఒక్క అమ్మనో నాన్నను మీకు అప్పచెప్తే కూల్ డ్రింకులు కొనకుండా వాళ్ళతో మాన్పించడానికి 24 అవర్స్ మీకు టైం ఇస్తా. మీకు చేతనైతే మాన్పిస్తుండే వాళ్ళతో. నా అనుభవంలో నాకు చేతగాలే. మీ అనుభవం అట్లాడిది. నేను కొంటున్నా, నా డబ్బులతో నీకేం సమస్య అని తిడతారు మనల్ని. పిల్లలు అట్లా కాదు, మన మాట వింటారు. లెట్ us go there. there is a good place is there. అయితే ఈ మధ్యనే వెంకటగిరి వెళ్ళామా, రమణారెడ్డి గారు వచ్చిన చోటుకి. అక్కడ ఒక టీచరు 30 ఏళ్ళ నాడు వచ్చినావు సార్ మా స్కూల్కి. అప్పుడు నువ్వు చెప్పినావు టానిక్లు తాగొద్దని, గ్లూకోజ్ తాగొద్దని, కూల్ డ్రింకులు తాగొద్దని. ఇప్పటికి నేను మానేసిన అన్నాడు. ఇది తిట్టా అభినందన? సగం తిట్టు, సగం అభినందన. అభినందన భాగం చాలా ఇంపార్టెంట్ భాగం. ఏంటంటే 30 ఏళ్ళ నాడు ఒక మంచి విషయం మనం చెప్తే అన్నేళ్ళు వాళ్ళకి గుర్తుందంటే సామాన్యమైన విషయం కాదు. మన సబ్జెక్ట్ పవర్ఫుల్ సబ్జెక్ట్, మన డెలివరెన్స్ పవర్ఫుల్ డెలివరెన్స్ అని అర్థమవుతుంది. 30 ఏళ్ళ దాకా మళ్ళీ రాలేదన్నాడే, అది తిట్టు. అంటే 30 ఏళ్ళ దాకా రాకపోతే జనం దృష్టిలో ఉండదు సబ్జెక్టు, కానీ ఆయనకు ఉంది. పదే చెప్పాలి, బలంగా చెప్పాలి, ఎక్కువ మంది చెప్పాలి. అలా చెప్పగలిగినందుకే ఈ పనికిమాలిన కూల్ డ్రింకులు బతుకుతున్నాయి. ఈ పనికిమాలిన రకరకాల వైద్య విధానాలు వీధుల్లో నడుస్తున్నాయి. చదువుకున్న వాళ్ళకి మూఢనమ్మకాలు విపరీతంగా పెరగడానికి కారణం పదే చెప్పకపోవడమే, ఎక్కువ మంది చెప్పకపోవడమే. అందుకని మనం టీచర్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక టీచర్ ఇగ్నైట్ అయితే 20 సార్లు ఒక వారంలో పిల్లలతో మాట్లాడతాడు. అది మన టార్గెట్.